హాయ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌లోని మనం ప్రెజెంట్ మాట్లాడేది ఎయిత్ వీడియో. ఈ ఎయిత్ వీడియోలోని మీ ఓన్‌గా మీరు ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ఎలా సెటప్ చేయాలో మనం క్లియర్‌గా మాట్లాడదాం. ఫ్రెండ్, నేను ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌ని ఎందుకు ఒకేసారి మాట్లాడుతున్నాను అంటే, ఈ 2 యాడ్స్‌ని మనం ఒక ప్లేస్ నుంచే సెటప్ చేయడం జరుగుతుంది. అందుకే నేను 2 కలిపి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ సెటప్ చేయాలి అంటే, మీకు కావాల్సిన బేసిక్ 2 రిక్వైర్మెంట్స్ ఏంటో మాట్లాడదాం. ఒకటి, మీకు ఫేస్‌బుక్ పేజ్ ఉండాలి. ఓకే. ఇది మీరు ఫ్రీగా సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్‌స్టాగ్రామ్ అనేది ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది కూడా ప్రొఫెషనల్ అకౌంట్ అయ్యుండాలి. ఇది కూడా మీరు ఫ్రీగా సెటప్ చేసుకోవచ్చు. ఎలాంటి మనీ పే చేయకుండా. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన భాను ఫర్ డీఎం తెలుగు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ ఇట్ నౌ. మీరు మీ ఓన్‌గా ఒక ఫేస్‌బుక్ పేజ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత, మీరు ఒకసారి ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్‌లో మీకు కొన్ని డాట్స్ కనిపిస్తున్నాయి గదా! అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు యాడ్స్ మేనేజర్ అనే ఆప్షన్ ఇలా కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. మీరు యాడ్స్ మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత, మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు క్లిక్ ఆన్ క్రియేట్ ఆప్షన్ ఉంది గదా! దాని మీద మీరు క్లిక్ చేయండి. మీరు క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత, మీకు ఈ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ గోల్ ఏంటి? ఓకే. మీ గోల్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్లిక్ ఆన్ కంటిన్యూ. ఫ్రెండ్స్, ఈ పేజ్ నుంచే మీరు మీ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అనేవి సెటప్ చేస్తారు. మీరు ఇక్కడ యాడ్ సెటప్ చేసిన తర్వాత, ఈ యాడ్ అనేది బోత్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్స్ 2 ప్లాట్‌ఫామ్‌లోని రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మీరు చూస్తే మీకు టోటల్ 3 స్టెప్స్ కనిపిస్తున్నాయి గదా! ఫ్రెండ్స్, మీరు 10థ్ గ్రేడ్ పాస్ అయ్యి ఉంటే, ఈ 3 స్టెప్స్ అనేవి మీ ఓన్‌గా మీరు చేయొచ్చు. ఓకే. అంత ఈజీ ఇవి. ఓకే. సో, మీ ఓన్‌గా మీరు చేయండి. మీకేమైనా డౌట్స్ ఉండి ఎక్కడైనా స్టక్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఓకే. సో, మీరు ఆఫ్టర్ ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తరువాత, మీరు సెట్ చేసిన యాడ్ అనేది రివ్యూకి వెళ్తుంది. ఇది మాన్యువల్‌గా ఫేస్‌బుక్ టీమ్ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి మీ యాడ్స్‌కి పర్మిషన్ అనేది నెక్స్ట్ 24 అవర్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీరు యాడ్స్ సెట్ చేసిన తరువాత, ఇది రివ్యూకి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీకు యాడ్స్ మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత, మీకు లెఫ్ట్ సైడ్ పేమెంట్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ క్రెడిట్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ యాడ్స్ రన్ అవ్వాలంటే మీరు మనీ పే చేయాలి గదా! సో, అందుకోసం క్రెడిట్ కార్డ్ ఇవ్వండి. మీరు డెబిట్ కార్డ్స్ అవన్నీ యాక్సెప్ట్ అవ్వవు. నేను చాలా సార్లు ట్రై చేశాను. ఎవ్రీ టైమ్ అది రిజెక్ట్ అవుతూ వస్తుంది. సో, ఒక క్రెడిట్ కార్డ్ అనేది డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ మీరు ఇచ్చిన తర్వాత ఒక రూ. 1000 ఆర్ రూ. 500 అనేది అక్కడ మీ వాలెట్‌లో యాడ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ మీరు వాలెట్‌లో యాడ్ చేసిన మనీ అనేది మీ యాడ్స్‌కి మనీ డిడక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. ఒకసారి ఆ మనీ అనేది మొత్తం కంప్లీట్‌గా డిడక్ట్ అయిపోయిన తర్వాత మరలా ఆగి ఒక రూ. 500 రూ. 1000 మళ్ళా వాలెట్‌కి యాడ్ చేయండి. ఓకే. సో, థిస్ ఈస్ ఇట్ గైస్. సో, ఇలాగ మీరు సక్సెస్‌ఫుల్‌గా ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలోని మీరు మీ ఓన్‌గా సక్సెస్‌ఫుల్‌గా అండ్ గూగుల్ అండ్ యూట్యూబ్ యాడ్స్ ఎలా రన్ చేయాలో మనం మాట్లాడదాం. అప్పటిదాకా టేక్ కేర్ అండ్ బై బై. Guys, ask your doubts in the comment section below.